అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పలు పంటలను నష్టపరుస్తున్న పిండి నల్లి సమగ్ర నివారణ, వెన్నామి రొయ్యల చెరువుల్లో నీటి యాజమాన్యం, కుసుమ సాగుతో పాటు నూనె తయారీ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సహకారంతో జోగులాంబ గద్వాల జిల్లా రైతు ముందడుగు. అనేక రకాల పంటలను అన్ని దశల్లోనూ ఆశిస్తూ వదలని పీడలా మారి నష్టం కలిగిస్తోంది పిండి నల్లి అనే చీడ. మామిడి, జామ, బొప్పాయి, నిమ్మ, ద్రాక్ష, సీతాఫలం, సపోటా, బత్తాయి వంటి పండ్ల తోటలను పత్తి, గోగు, చెరకు, వరి మొదలైన పంటల్లో, కొబ్బరి, కోకో, జీడి మామిడి వంటి తోట పంటల్లోనూ, వంగ, బెండ మొదలగు కూరగాయల్లో, మందారం, లిల్లీ, కనకాంబరం వంటి పూల మొక్కలను ఆశించి అధికంగా నష్టాన్ని కలుగజేస్తోంది. పంటను ఆశించిందంటే ఒక పట్టాన వదలదు, ఏ మందులకు లొంగదు. మార్చి నుండి మే మాసాల్లో దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అన్ని మొక్కలకు బద్ధశత్రువుగా మారిన ఈ పిండి నల్లి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్యం గురించి సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఈ రబీ పంటల్లో కానీ వేసవి పంటలు ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్న సమయంలో ఏంటంటే రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతి అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది అనుకూలమైనటువంటి వాతావరణం. ఈ రసం పీల్చే పురుగుల్లో కూడా కొంచెం ప్రమాదకరమైనటువంటిది, ఎక్కువ పంటకి నష్టాన్ని కలుగజేసేటువంటి రసం పీల్చే పురుగు ఏంటంటే పిండి నల్లి అంటాం. దాన్నే మనం మీలీ బగ్ అని చెప్పేసి పిలుస్తుంటాం. ఈ పిండి నల్లి ఏంటంటే ఇది రసం పీల్చే పురుగు జాతికి చెందినటువంటి పురుగు. ఇది శాఖీయ దశలో కనుక ఈ పిండి నల్లి కనుక పంటల్లో కానీ, ఉద్యానవన పంటల్లో కానీ, లేదా పూల తోటలు అయినటువంటి రోజెస్ కానీ, మందార కానీ వీటిలో కూడా మనకి ఎక్కువ గమనిస్తాం. అదేవిధంగా ఈ మామిడి, జామ, సపోటా, సీతాఫలం వీటిల్లో ఏంటంటే ఈ పిండి నల్లి మీరు చూస్తే కనుక ఎక్కడైతే ఈ కాయ మొదలవుతున్న తొడిమి ఉంటుందో ఆ తొడిమి భాగంలోనూ, అదే కాయ పై భాగంలో కూడా ఎక్కువగా ఇవి ఆశించడం జరుగుతుంటుంది. దీనివల్ల ఒకటి ఈ పిండి నల్లి రసం పీల్చేస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మొక్కలు గిడసబారిపోవడం కానీ, సరిగా ఎదుగుదల లేకపోవడం కానీ, అది పూత దశలో ఉంటే పూత సరిగా రాకపోవడం, కాయ దశలో కనుక పిండి నల్లి ఆశిస్తే కాయ పరిమాణం సరిగా పెరగకపోవడం ఇవి జరుగుతుంటాయి. అదేవిధంగా ఎక్కడైతే పంటల్లో మీరు కనుక చూస్తే ఎక్కడైతే పిండి నల్లి ఆశిస్తుంటుందో ఈ పండి నల్లి ఏంటంటే రసం పీల్చే క్రమంలోనే వాటి నుంచి ఒక జిగురు స్రావాలను కూడా ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల ఏంటంటే అది కొంచెం తీపిదనం కూడా కలిగి ఉండేటువంటి జిగురు స్రావాలని ఇస్తుండడం వల్ల అక్కడ మీరు చూస్తే ఆ పంటల్లో నల్ల చీమలు తిరుగుతూ ఉంటాయి ఎక్కువ. అలాగే ఎక్కడైనా కాండాల మీద కానీ కాయల మీద నల్ల చీమలు తిరుగుతున్నాయంటే అక్కడ పిండి నల్లి ఉధృతి ఉందని చెప్పేసి కూడా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి పిండి నల్లి మనం చూస్తే 20% నుంచి 50% వరకు కూడా మనకి ఉద్యానవన పంటల్లో ఎక్కువగా దీనివల్ల నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ వేసవి నెలల్లోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు మరి ఈ పిండి నల్లి నివారణ కోసం సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మొదటి దఫాగా ఏం చేయాలి, మనకి కూరగాయల్లో కానీ ఉద్యానవన పంటల్లో కానీ
నేరుగా రసాయనాలకు వెళ్ళకూడదు. ఒకటి రెండు కాయ మీద తెల్లటి ముద్దలు లాంటివి కనిపిస్తున్నాయి, ఆ తొడిమిల దగ్గర కానీ కాండానికి కనిపిస్తే తక్కువే ఉంటుంది. ఇది ఎక్కువ ఒకేసారి మిగతా పురుగుల్లాగా ఎక్కువ విస్తీర్ణంలో కనిపించదు, ఒకటి రెండు మొక్కల్లోనే కనిపిస్తుంది. అవైనా గమనిస్తే మీ చేతికి ఒక పాలిథీన్ సంచి ఏదైనా పట్టుకొని ఆ తెల్లగా కనిపిస్తున్న ముద్దలను కానీ చేతితో ప్రెస్ చేసి నొక్కేస్తే లోపల ఉన్నట్టు పురుగు చచ్చిపోతుంది. తొలి దశలోనే వాటిని చేత్తో మనం నాశనం చేస్తే కనుక సరిపోతుంది. అది లేదు కొంచెం ఎక్కువ తోట ఉంది, ఆ తొలి దశలో మనం ఈ పిండి నెల్ని గమనిస్తే వేప కషాయం కనుక దొరికితే 50 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కొట్టి పిచికారీ చేసుకోవడం, లేదంటే వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి వారానికి ఒక దఫా కనుక మనం పిచికారీ చేస్తే చాలా వరకు ఈ పిండి నెల్లి అనేది ఉధృతి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అంతకన్నా కాకుండా ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంది అనుకుంటే ఏ కొమ్మకైతే ఆశించిందో ఆ కొమ్మ విరిచేసి దాన్ని నాశనం చేయాలి. ఏవైతే పిల్ల పురుగులు అవి సంపర్కం జరిగిన తర్వాత అవి మళ్ళీ గుడ్లు పెట్టడానికి భూమి కిందకి, అంటే ఏవైతే చెట్లు ఇప్పుడు మామిడి చెట్లు, సీతాఫలం, జామ చెట్లు తాలూకా మొదల ప్రాంతాలకి పాదుల్లోకి వచ్చేస్తుంది. వచ్చి భూమి లోపల ఇవి గుడ్లు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ అది ప్యూపా దశ నుంచి మళ్ళీ తల్లి పురుగుగా బయటకు వచ్చి మళ్ళీ మన పంటలను ఆశ్రయించి పంటలను నష్టం కలుగు చేయడం జరుగుతుంది. కాబట్టి నివారణలో భాగంగా ఏంటంటే కలుపు ఎక్కువగా లేకుండా చూసుకోవటం, అదేవిధంగా ఇవి ఏవైతే గుడ్లు పెట్టేటువంటి ఈ పిండి నల్లి తల్లి పురుగులు లేదంటే గుడ్లన్నీ కూడా మనం మొక్కల తాలూకు మొదల దగ్గర ఉంటాయి. కాబట్టి అక్కడ మనం ఏం చేయాలంటే ఆ చెట్టు చుట్టూ కూడా వీలైతే పవర్ టిల్లర్ సహాయంతో కానీ, లేదంటే పవర్ వీడర్ సహాయంతో కానీ, లేదంటే కూలీల సహాయంతో పారపెట్టి ఆ మట్టినంతటిని కూడా కలియబెట్టేయాలి. లేదంటే గొప్పులా తవ్వేసి దానికి పాలిడాల్ లాంటి డస్టింగ్ కనుక చేసుకోగలిగితే ఈ తొలి దశలో ఉన్నటువంటి ప్యూపా దశలో ఉన్నటువంటి పిండి నల్లి తాలూకా ఆ దశలంతా కూడా నాశనం అవుతాయి. అదేవిధంగా ఏవైతే ఈ పిండి నల్లి గుడ్లు పెట్టడానికి కిందకు వస్తాయి, తర్వాత దాని నుంచి బయటికి పడినటువంటి పిల్ల పురుగులు తల్లి పురుగులన్నీ కూడా మళ్ళీ చెట్లు పైకి పాకుతూ ఎక్కడైతే వాటికి అవకాశం ఉంటుందో ఆ ప్రాంతాలకు ఆశ్రయించి పంటకు నష్టం కలుగజేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇటు నివారణలో భాగంగా ఏంటంటే చెట్టు మొదల చుట్టూ కూడా అడుగు వెడల్పు పాలిథిన్ షీట్ ఒకటి కనుక మనం చుట్టేసి దాని మీద కనుక గ్రీజ్ పూసామంటే ఏవైతే ఈ భూమి కింద పొరల నుంచి బయటకు వస్తున్న పిల్ల పురుగులు చెట్టు పైకి ఎగబాకకుండా మనం కొంతవరకు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఉధృతి ఎక్కువగా అవుతుంది, మనకి మొక్క మీద ఎక్కువగా కనిపించి మొక్క వడలిపోవడం కానీ ఎరుగుదల తగ్గిపోతుంది అనుకుంటే అప్పుడు రసాయనాలకు వెళ్ళాలి. ఇందులో భాగంగా ఏంటంటే మనకి ఈ ప్రొఫెనోఫాస్ అనేటువంటి మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి కనుక ఏ ప్రాంతంలో అయితే పిండి నెల ఉధృతి ఎక్కువ ఉందో అంతవరకు కొడితే సరిపోతుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో ఏంటంటే జీవ నియంత్రణ పద్ధతులు కూడా ఈ మధ్యకాలంలో కొంచెం ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ పురుగును తినేటువంటి ఇంకొక పురుగుని దాంట్లోకి వదలటం. మన పొలంలో కనుక అక్షింతల పురుగు ఉందంటే అవి చాలా వరకు కూడా దీనికి ఈ పిండి నల్లి తాలూకా పిల్ల పురుగుల్ని బాగా తింటాయి. అయితే ఎక్కువ అక్షింతల పురుగులు ఉన్నాయో లేవో చూసుకోవాలి. లేదు మీకు ఎక్కడి నుంచైనా లభిస్తే అలాంటి అక్షింతల పురుగులు మన పొలాల్లో కనుక విడుదల చేసినా కానీ మనకి ఈ పిండి నల్లి అనేది చాలా వరకు ఉధృతి తగ్గిపోతుంది. పపాయ లాంటివి ఉన్నాయనుకోండి, పపాయాలో కూడా ఈ పిండి నల్లి కాయని పట్టేస్తుంది. దానికి ఏంటంటే ఎసిరోఫేగస్ పపాయి అని చెప్పేసి ఒక జాతికి చెందినటువంటి పారాసైటైడ్స్ ఇవి ఒక 100 వరకు మనం ఒక ఎకరాకి కనుక రిలీజ్ చేస్తే అవి వెళ్ళి ఎక్కడైతే ఈ పిండి నల్లి ఉధృతుంటుందో అక్కడ చేరి ఆ పిండి నల్లిని నాశనం చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడిప్పుడే ఆ టెక్నాలజీ ఆ పరాన్న జీవులు అభివృద్ధి చేసేటువంటి కేంద్రాలు మనకు అంబాజీపేటలో కానీ కొన్ని పరిశోధనా స్థానం ఉద్యానవన పరిశోధనా స్థానాల్లో కొంతవరకు ప్రయత్నం చేస్తున్నారు. అవి లభిస్తే అవి చేయటం, లేకపోతే మనం ఇప్పుడు చెప్పుకున్న పద్ధతుల్లో మీకు ఏది వీలైతే అది చేసుకుంటే పిండి నల్లిని కూడా మనం సమర్థవంతంగా నివారించుకొని దిగుబడులు తగ్గకుండా చూసుకోవచ్చు. పెరుగుతున్న ఎండలు ఉక్కపోతలతో సకల జీవకోటి అల్లాడుతోంది. వేసవి వచ్చిందంటే అందరికీ ఇక్కట్లే. రొయ్యల చెరువుల్లోనైతే పెరిగే ఎండల వల్ల నీటి ఉష్ణోగ్రతలు పెరిగి నీటి గుణగణాల్లో మార్పులు కనిపిస్తాయి. దీనివల్ల రొయ్యల మనుగడకు అంతరాయం ఏర్పడి మరణాల శాతం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చెరువుల్లో 5 అడుగులకు తగ్గకుండా నీటిని ఉంచటం, నీటిలో ఆక్సిజన్ పరిమాణాన్ని పరిరక్షించుకోవటం వంటి చర్యలు చేపట్టాలి. ఆక్సిజన్ లోపిస్తే చాలా వరకు రొయ్యలు మృత్యువాత పడే ప్రమాదం ఉంటుంది.
ప్రస్తుత వేసవిలో రొయ్యల చెరువుల్లో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. మనకేంటంటే ఇప్పుడు అంతా కూడా మనం రొయ్యల పెంపకం ఎక్కువ చేస్తున్నాం. ఆ రొయ్యల పెంపకంలో కూడా మనం వెన్నామి రొయ్యనే మనం ఎక్కువగా పెంచుతున్నాం. ఇంతవరకు కూడా ఆల్రెడీ మనం చెరువులు బాగా తయారు చేసుకుని మనం వెన్నామిని వేసి కనీసం మనం ఎకరానికి 1,00,000, కొంతమంది అయితే 1,00,000 పైబడి 1,50,000 కూడా వేసుకుని మనం ఇప్పుడు ఒక నెల 15 రోజులు దాటిన చెరువులు కూడా చాలా వరకు ఉన్నాయి. ఈ సమయంలో ఏంటంటే మనకి వెన్నామి చెరువుల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ముఖ్యంగా మనం ఈ నీటి యాజమాన్యం, నీటి గుణాల్లో మనం వెన్నామిలు చూడాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా మనకి ఆక్సిజన్ అనేది ఏంటంటే మనకి 5 ppm మించి ఉండాలి. తర్వాత మనకి pH అదేంటంటే 7.5 నుంచి 8.5 మధ్యలో ఉండాలి. తర్వాత మనకి ఆల్కలైన్ అంటాం. ఈ ఆల్కలైన్ అంటే ఇంచుమించు ఒక 150 మించి ఉంటుంది. దీంట్లో కార్బోనేట్స్ అని కూడా మనం చూస్తుంటాం. బైకార్బోనేట్స్ ఒక 0 నుంచి 10 వరకు ఉండి కార్బోనేట్స్ ఒక 100 అలాగ ఉంటే మంచిది. తర్వాత మన వెన్నామి చెరువులు ముఖ్యంగా ఈ హార్డ్నెస్, సెలైనిటీ కనీసం మనకు 5 ppt కానీ మెయింటైన్ చేయగలిగితే ఆ వెన్నామి చెరువుల్లో బాగుంటుంది. ఈ సెలైనిటీని కూడా మనం మొట్టమొదటి ఏ సెలైనిటీ పెట్టామో అదే పూర్తిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే కాల్షియం అనేది ఏ ఉపదానాలు చూసుకున్నా సరే మీరు 150 ppm ఉండేటట్లు కానీ అంతకంటే ఎక్కువ ఉండేటట్లు చూసుకోవాలి వెన్నామికి. తర్వాత ఈ మెగ్నీషియం అనగానే ఏంటంటే ఈ కాల్షియం కంటే 2 రెట్లు ఎక్కువ ఉండాలి. అంటే కనీసం 300 ppm ఉండేటట్లు చూసుకోవాలి. ఈ పొటాష్ అనేది ఏంటంటే ఇంచుమించు కాల్షియం ఎంత ఉంటే పొటాషియం ఎంత కనీసం 100 ppm పైనే ఉండాలి. అందుకేనంటే మనం మీరు చూసే ఉంటారు ప్రతి 15 రోజులకి మీరు ఒక శాంపిల్ తీసుకెళ్ళి పరీక్షా కేంద్రాలు ఇస్తే ఈ వాటర్ టెస్టింగ్లో ఏం చేస్తారంటే ఈ పారామీటర్లు అన్నీ కూడా అందరూ రాసింటారు. ఇవి కాకుండా అమ్మోనియా, నైట్రైట్, HTC వస్తుంటారు. అవి అసలు ఉండకూడదు. ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది. అదే కాకుండా మనకంటే నీటి లోతు అనేది వేసవికాలం అయినా సరే వెన్నామి చెరువుల్లో మాత్రం మనకు 6 అడుగులు తగ్గకుండా నీరుని పెట్టుకోవడం. ఏవైతే మనకి ఆవిరికి కానీ నీరు వెళ్ళిపోతుంది అనుకుంటే దాన్ని మళ్ళీ భర్తీ చేసుకోవడం చాలా ఉత్తమం. ఆ భర్తీ చేసుకునేటప్పుడు కూడా మనం సెలైనిటీని బాగా పెంచడం కానీ తగ్గించడం కానీ చేయకుండా ఒకే సెలైనిటీ మెయింటైన్ చేయగలిగేటట్టు మనం ఒకటి చూసుకోవడం. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే మనం తక్కువ ఉపదానం 5 కంటే తక్కువగా అలా పెంచుతున్నామో తప్పనిసరిగా అటువంటి చెరువుల్లో మనకు ప్రతి 10 రోజులకు ఒకసారి మనకి ఈ సాధారణ ఉప్పు మన కల్లుప్పు అని ఉంటుంది కదా, ఆ సాధారణ ఉప్పుని సముద్ర ఉప్పుని తీసుకుని మనం ఇంచుమించు 20 kgs, అలాగే మనం ఈ పొటాష్ అనేది కనీసం 10 kgs, మెగ్నీషియం అనేది ఒక 10 kgs చూసుకుని మనం ప్రతి 10 రోజులకు ఒకసారి మనం వీటిని మాత్రం తప్పనిసరిగా చల్లుకుంటూ ఉండాలి. వీటన్నిటితో పాటు మనం ఏంటంటే వెన్నామి చెరువుల్లో ఏరేటర్స్ ఒకటి వాడుతుంటాం. వాడినప్పుడు ఆక్సిజన్ సమస్య మనకేంటంటే ఎన్ని ఏరేటర్స్ వాడినా సరే కొన్ని చెరువులు లో ఆక్సిజన్లోనే వెన్నామి పెరగడం జరుగుతుంది. అది ఎక్కువగా గమనించండి. మనం ఆల్రెడీ నెల 15 రోజులు దాటి ఉన్నాం కనుక ఈ ఆక్సిజన్ అతి ముఖ్యంగా చూసుకోవాలి. ఉదయాన్నే మరి ప్రతి చెరువు దగ్గరగా కూడా ఒక ఆక్సిజన్ కిట్ పెట్టుకోండి. ఉదయాన్నే మనం ఏంటంటే 5 గంటలకి 5:30, 6 మధ్యలో ఒకసారి చెరువులో 4-5 చోట్ల కొద్దిగా లోతులో మనం కానీ తీసుకుని శాంపిల్ తీసుకుని ఆక్సిజన్ ఎంత ఉందని గమనించండి. ఆ సమయంలో కానీ కనీసం 4 ppm ఇంకా 5 ppm ఉండేటట్టు కానీ మన చెరువును కానీ యాజమాన్యం చేస్తున్నామంటే అటువంటి చెరువుల్లో మీకు ఏ విధమైన సమస్య రాదు. ఉదయాన్నే ఎందుకు చూస్తామంటే అప్పుడు అతి తక్కువ ఆక్సిజన్. మీ అందరికీ తెలుసు ఇప్పుడు వాతావరణం వచ్చింది, ఇప్పుడు బాగా ఎండగా ఉంటుంది రోజు కూడా. ఒకేసారి మనకి మేఘావృతం అయ్యి వర్షాలు పడి చెరువు ఏంటంటే సడన్గా పగటిపూట కూడా మనకి ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తాం, రోజులాగే మనం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వేస్తుంటాం పంకాలన్నీ కూడా, ఏరేటర్లన్నీ. కానీ ఉదయం వచ్చేసరికి ఈ రోజంతా కూడా ఎప్పుడైతే సూర్యరశ్మి లేదో ఆ టైంలో మనకి ఏమవుతుందంటే ఆక్సిజన్ ఉత్పత్తి మన చెరువులు తగ్గి మనం మామూలుగా మనం మేతలు అన్నీ కూడా మామూలుగా ఇస్తుంటాం, అందులో ఉన్న జీవులన్నీ కూడా శ్వాసిస్తుంటాయి రాత్రులు అనగానే. తెల్లవారుజు సమయం వచ్చేసరికి మీరు ఎంత ఏరేస్ట్ ఇచ్చినా సరే అది మరీ తగ్గిపోవడం 3 ppmకి వచ్చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే రొయ్య ఎక్కువ శాతం మన తక్కువ ఆక్సిజన్ ఉన్న నీటిలో ఉండడం వల్ల దానికి ఒత్తిడి పెరిగి అటువంటి చెరువుల్లో మీరు గమనించండి. మీ చెక్ ట్రైల్లో అక్కడక్కడ 2-3 రొయ్యలు కానీ చనిపోతుంటే మాత్రం తప్పనిసరిగా మీరు నీటి పరీక్షలు అమ్మోనియా పెరిగిందా లేదా చూసుకోవడం. ఇంకొకటి ఏంటంటే ఆక్సిజన్ తక్కువ ఉందంటే మీరు రొయ్యలు అన్నీ చూడండి అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఎప్పుడైతే మనం వాలేసి చెప్పినాడు కొన్ని ఉపేగ్గా మనకి ఏంటంటే తెల్లగా కూడా లోపల అంటే కూడా మొదటిగా తెల్లగా కనిపించడం అవి జరుగుతుంటాయి. అటువంటి ఉన్నా సరే ఏంటంటే మనకి ఆక్సిజన్ లోపం అని గమనించాలి. అందుకేంటంటే మనం ఆక్సిజన్ ఎంత ఇస్తున్నాం దానికే మనం ఏంటంటే మన ఏరేటర్లు పెంచాలన్నా మనం ఏదో 300 kgలకి ఒక HP ఏరేటర్ ఉంటే సరిపోద్దని చెప్పి మనం మామూలుగా థియరిటికల్గా చెప్పుకుంటాం. కానీ మన చెరువులో అది సరిపోతుందా అని చూసుకోవాలి. అది చూసుకోవాలంటే ఏంటంటే ఉదయాన్నే ఆక్సిజన్ చేసి 5 ppm ఉన్నట్టు. ఎప్పుడైతే ఈరోజు మీకు 4 ppm ఉంది అన్నప్పుడు మీరు ఏరేటర్లు సమయాలను పెంచడం, ఇంకా కావాలంటే ఇంకో ఏరేషన్ సెట్ ఎక్కువగా పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా అటువంటి చెరువులు ఏంటంటే మీకు ఆక్సిజన్ మొన్నాడు మళ్ళీ చూడండి అప్పుడు 5 ppmకి వచ్చింది. ఓకే, నా చెరువులో నేను బాగా మెయింటైన్ చేస్తున్నాను. ఎప్పుడైతే మీకు అనుమానం ఉందో ఈ రోజు అంతా కూడా ఏంటంటే సాయంత్రం పూట ఒకసారి ఆక్సిజన్ చెక్ చేయండి.
ఇంకా మరి ఆక్సిజన్ దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఆక్సిజన్ స్లోగా రిలీజ్ చేసే ఆక్సిజన్ ఈ ట్యాబ్లెట్లు అయినా మనకు దొరుకుతుంటాయి. అటువంటి వాటిని మనం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి కూడా మనం వేసినట్లయితే అవి స్లోగా ఆక్సిజన్ రిలీజ్ చేసి మనకి ఆటోమేటిక్గా మనకి చాలా వరకు ఈ ఆక్సిజన్ సమస్య రాకుండా చూస్తుంటాయి. ఆక్సిజన్ అనేది ఉదయాన్నే మనం 5 ppm కానీ యాజమాన్యం చేసినట్లయితే ఉన్నట్లు చేసినట్లయితే అటువంటి చెరువుల్లో ఈ రొయ్యల చెరువుల్లో తప్పనిసరిగా మనం మంచి సీడ్ వేసినప్పుడు ఏ విధమైన వ్యాధులు రాకుండా మనం కాపాడవచ్చు, మంచి దిగుబడి కూడా పొందవచ్చు. ఓన్లీ 100 గంటలు కూడా మన కౌంట్లు కూడా తీసే ఆస్కారం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సంప్రదాయ పంటల సాగు కలిసిరాని సమయంలో రైతుల దృష్టి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతోంది. మార్కెట్లో ఆదరణ ఉండి కూలీల అవసరం తక్కువగా ఉన్న పంటల సాగుకు అధిక శాతం రైతులు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన రైతు రమేష్ 12 ఎకరాల్లో కుసుమ పంటను సాగు చేశారు. గతంలో సాగు చేసిన పత్తి, కంది పంటలు సరైన దిగుబడులను అందించని పక్షంలో రైతును కుసుమ సాగు ఆకర్షించింది. సాగుకు సంబంధించిన సమాచారాన్ని అన్నదాత కార్యక్రమంలో చూసిన రైతు పూర్తి సమాచారాన్ని సేవా స్ఫూర్తి ఫౌండేషన్ నుంచి తెలుసుకుని పంట సాగు చేశారు. ప్రస్తుతం పంట కోతలు చేయడంతో పాటు వచ్చిన గింజలను నూనెగా మార్చి మార్కెటింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మేము ఇంతకుముందు పత్తి, మొక్కజొన్న, కంది వేసేవాళ్ళము. ఈ సంవత్సరం కంది వేసింటిమి. అవి వర్షాలు ఎక్కువైనందువల్ల కంది పంట మొత్తము దెబ్బతిని చనిపోవడం జరిగింది. దాని ద్వారా ఆర్డీఎస్కి నీళ్ళు రావు అన్నందుకు ఏం వేయాలని వెతుకుతూ ఉంటే అన్నదాతల ఈ కుసుమ పంట గురించి తెలిసింది. దానికి రత్నాకర్ సార్ గారిని ఫోన్లో కాంటాక్ట్ అయ్యి దాని వివరాలు తెలుసుకున్నాను. పంట సాగులో ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. మనం విత్తనం వేసినప్పటి నుంచి అంతా లేబర్తో పని లేకుండా మొత్తం మిషనరీతోనే మనం చేసుకోవచ్చు. దీనికి చీడపీడలు కూడా చాలా తక్కువ. ఒక్క పేనుబంక వస్తుంది, అది కూడా ఒక రౌండ్ మందు కొట్టామంటే వెళ్ళిపోతుంది. దీనికి 30 డేస్కి ఒక పారి, 45 డేస్కి ఒక పారి వాటర్ కట్టడం వల్ల మాకు ఒక ఎకరాకి 15 క్వింటాల దిగుబడి వచ్చింది. 12 ఎకరాలు వేసాము. 12 ఎకరాలు వచ్చేసి యావరేజ్గా టోటల్గా 120 క్వింటాలు అయ్యాయి. కుసుమ నుంచి ఆయిల్ తీసుకోవచ్చు. ఈ ఆయిల్ వాడడం వల్ల మొకాల నొప్పులు, బీపీ, షుగరు, నరాలు బ్లాక్ అయ్యేటివి, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, చాలా మంచిగా ఉంటుంది, మొకాల నొప్పులు తగ్గుతాయి. మిగతా పంటలతో పోల్చుకుంటే ఈ పంటకు అయ్యే పెట్టుబడి 5 నుంచి 6,000 అవుతుంది ఎకరానికి. ఈ విత్తనమే కాకుండా విత్తనం నుంచి ఆయిల్ తీసి ఆయిల్ని కూడా సేల్ చేయాలనుకున్నాము. ప్రతిసారి చాలా పంటలు వేస్తుంటారు ఈయన. మొన్న కంది చాలా లాస్ వచ్చింది మాకు. ఏం వేయాలి అని అనుకుంటుంటే మాకు రత్నాకర్ సార్ అన్నదాత ద్వారా మాకు రత్నాకర్ సార్ పరిచయం అయ్యారు. ఆ సార్ మాకు సీడ్ ఇచ్చినప్పటి నుంచి ప్రతి 10 డేస్కి ఒకసారి మనం ఫాలోఅప్ చేసుకుంటున్నాము. సార్ మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. మేము సీడ్ సేల్ చేయడమే కాకుండా ఆయిల్ కూడా సేల్ చేయాలనుకుంటున్నాము. తెలంగాణ రాష్ట్రంలో నూనె గింజల సాగును ప్రోత్సహించే దిశగా భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థతో సంయుక్తంగా పనిచేస్తున్నట్లు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు చెబుతున్నారు. ముఖ్యంగా సాగునీటి వనరులు, కూలీల అవసరం తక్కువగా ఉండి వన్యప్రాణుల బెడద ఉన్న ప్రాంతాల్లో రైతులు ఈ పంటను భేషుగ్గా సాగు చేసుకోవచ్చంటూ వివరిస్తున్నారు. నూనె గింజల సాగును ప్రోత్సహించడంలో భాగంగా గత 4 సంవత్సరాల నుండి మనం సేవా స్ఫూర్తి ఫౌండేషన్ మరియు భారతీయ నూనె గింజల సంస్థ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల్లో ఈ పంటకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈటీవీ ద్వారా మనము 4 సంవత్సరాల నుండి పంటకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గత సంవత్సరం చేసిన వీడియోను మనకు గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం సంబంధించిన రమేష్ గారు పంట గురించి మనకు ఈటీవీలో చూసి సంప్రదించడం జరిగింది. దీనికి మనం వారికి విత్తనం ISF 764 అనే అధిక దిగుబడినిచ్చే రకం వారికి అందించడం జరిగింది. విత్తనం ఇచ్చినప్పటి నుండి వారిని పంటలో సరైన యాజమాన్య పద్ధతుల గురించి వారికి ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ సరైన విధానంలో సాగు చేసే విధానంలో ప్రోత్సహించడం జరిగింది. ఇది తక్కువ కాల పరిమితిలో మంచి దిగుబడినిచ్చే పంట. ఇది 100% మనం మెకనైజేషన్తో అంటే లేబర్ ఖర్చులు లేకుండా ఈ పంటను సాగు చేసుకునే అవకాశం ఉంది. అలాగే దీనికి కోతుల బెడద కానీ, అడవి జంతువుల నుండి కానీ, పక్షుల నుండి కానీ ఎలాంటి సమస్యలు ఉండవు. వీటికి రోగాలు కానీ, పురుగులు కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ పంట రైతులకు చాలా ఉపయోగకరమైంది. అలాగే మంచి ఆదాయం ఇచ్చే పంట. జనాల్లో ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో నూనె అనేది బయట మార్కెట్లో చూసుకుంటే రకరకాలుగా కల్తీ అయి
అనారోగ్యాల పాలవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కుసుమ నూనెలో మనకు గుండె ఆరోగ్యానికి సంబంధించిన మంచి ఔషధ గుణాలు ఉన్న నూనె కాబట్టి 4 సంవత్సరాల నుండి రైతులను ప్రోత్సహిస్తూ జనాలకు కూడా ఈ నూనె వాడే విధంగా రకరకాలుగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనము ఈ గత సంవత్సరము చూసుకున్నట్టయితే విస్తీర్ణాలు పెంచే భాగంలో ఈటీవీ ద్వారా ప్రసారమైన కథనాలు రైతులకు బాగా చేరినాయి. దాంట్లో భాగంగా మనం రమేష్ గారికి విత్తనం అందించడం జరిగింది. వారికి కూడా కొత్తలో కొన్ని అనుమానాలు ఉండే, ఇది పంట ఏ విధంగా పడుతుంది, దీన్ని సాగు ఏ విధంగా చేయాలి, ఈ పెట్టుబడి ఎంత అవుతుందనే విషయాలపైన వారికి సరైన మార్గదర్శనం చేసి ఈ పంటను ప్రోత్సహించడం జరిగింది. రికార్డు స్థాయిలో ఇప్పుడు ఈ పంట మనకు ఎకరానికి 15 క్వింటాల వరకు దిగుబడి రావడం జరిగింది. రైతు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మిగతా గ్రామాల రైతులు కూడా వారి పంట పొలాలను చూసి వచ్చే సంవత్సరం మేము కూడా ఇదే విధంగా చేసుకుంటామని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కుసుమ మొక్క సంబంధించి ప్రతి భాగం మనకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇందులో ఆకులను కొన్ని ప్రాంతాల్లో ఆకుకూరగా ఉపయోగించుకుంటారు. అలాగే వీటిలో వచ్చే పువ్వు రేకులను మనం గ్రీన్ టీ లాగా చేసుకొని వాడడం ద్వారా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా దీంట్లో వచ్చే నూనెతో పాటు ఇంకా దీని ద్వారా వచ్చే చెక్కను కూడా మనం పశువులకు దానాగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా ఇది భూమిలో కలియదున్నడం ద్వారా భూమి సారవంతం అవ్వడం, ఇలాంటి చాలా ప్రయోజనకరంగా ఈ కుసుమ అనేది రైతులకు అదేవిధంగా ప్రజలకు అందరికీ అన్ని విధాలుగా ఉపయోగపడేగా ఉంటుంది. మార్కెటింగ్ కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్న నూనెల్లో అతి శ్రేష్టమైనది, అధిక డిమాండ్ ఉన్న నూనెగా ఇది పేరొందింది. విత్తనాలు కావాలంటే మనకు భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ రాజేంద్ర నగర్ హైదరాబాద్ వారిని సంప్రదించినట్టయితే విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ISF 764 అనే రకము మనకు మంచి దిగుబడినిచ్చి మన ప్రాంతానికి అనువైన రకము. అదేవిధంగా రైతు దగ్గర కూడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే రైతును సంప్రదించి ఆ విత్తనాలు కూడా తీసుకొని వాడుకోవడానికి ఉంది. ముఖ్యంగా ఈ పంటలో తెగుళ్ళం కనుక చూసుకున్నట్టయితే మనం విత్తన శుద్ధిని ట్రైకోడర్మా అనే శిలీంధ్రంతో మనం విత్తన శుద్ధి చేయడం ద్వారా మనకేంటంటే భూమి ద్వారా సంక్రమించేటి కానీ అలాగే విత్తనం ద్వారా సంక్రమించే వ్యాధులు రాకుండా ఉంటుంది. తర్వాత మనకు ఈ ముఖ్యంగా ఎండు తెగులు రాకుండా మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే ఎలాంటి సమస్య అనేది ఉండదు. పేనుబంక ఒకటే మనకు రసం పీల్చే పురుగు, అదొకటే ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి అది సకాలంలో గుర్తించి మనము దీన్ని నివారణ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ కుసుమ నూనెలో చూసుకున్నట్టయితే మనకు హై లినోలిక్ యాసిడ్ అనేది ఉండటం ద్వారా ఇది మనకు అనారోగ్య సమస్యలు రాకుండా, ముఖ్యంగా చూసుకున్నట్టయితే గుండెకు సంబంధించిన రోగాలు రాకుండా ఉండడానికి ఈ హై లినోలిక్ యాసిడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకు ఈ నూనెలో ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనంగా చెప్పవచ్చు. నల్లరేగడి భూముల్లో మనకు నీటి వసతి లేకున్నా కూడా ఇది పండే అవకాశం ఉంటుంది వర్షాధారంగా. అలాగే 1-2 నీళ్ళు తడులు అంటే మనం ఎర్రచలక నేలలు కానీ వేరే నేలలో కూడా నీటి పారుదల అవకాశం ఉన్న దగ్గర కూడా సాగు చేసుకునే అవకాశం ఉంది. ఇది మనకి ఇది విత్తనము వేసే విధానం చూసుకున్నట్టయితే మనకు యాంత్రీకరణతో సీడర్లో విత్తనం వేసే యంత్రాలతో విత్తనం వేయడము, అలాగే మనకు దీనికి ముళ్ళు ఉంటాయి కాబట్టి స్ప్రే పిచికారీ చేసే సమయంలో ఇప్పుడు ఆధునిక పరిజ్ఞానంతో డ్రోన్లు వచ్చినాయి కాబట్టి డ్రోన్ ద్వారా పిచికారీ చేయడము, అలాగే కంబైన్డ్ హార్వెస్టర్తో మనం అంటే వరి కోత యంత్రాలతో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మనము ఈ కోత విషయంలో కూడా యంత్రాలతో చేయడము, నూర్పిడి చేయడము, అలాగే వీటిని ప్రాసెసింగ్ చేయడానికి ఆయిల్ మిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనుషుల ప్రమేయం లేని పంటగా ఇది గుర్తింపు పొందుతుంది. కుసుమ నూనెలో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. నూనెకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. సంప్రదాయ పంటలకు అవకాశం లేని రైతులు ఈ పంటను ఎంచుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో దక్షిణ మండల పరిశోధన విస్తరణ సాంకేతిక సలహా మండలి సమావేశం ప్రారంభమైంది. ఆంగ్రూ పరిశోధన సంచాలకులు డాక్టర్ పాలడుగు సత్యనారాయణ, విస్తరణ సంచాలకులు డాక్టర్ శివనారాయణ అధ్యక్షతన ఏప్రిల్ 22, 23 2 తేదీల్లో సమావేశం ఏర్పాటైంది. ఈ సమావేశానికి వ్యవసాయ అధికారులు, అభ్యుదయ రైతులు, వ్యవసాయ పరిశోధనా స్థానాల శాస్త్రవేత్తలు హాజరయ్యారు. 2025-26లో దక్షిణ మండల పరిధిలో జరిగిన పరిశోధనలు, విస్తరణ కార్యక్రమాలు, నూతన వంగడాలపై సాగిన పరిశోధన, రైతుల నుంచి వచ్చిన క్షేత్రస్థాయి సమస్యలను చర్చించడంతో పాటు వచ్చే ఏడాదికి సంబంధించి పంటల పరిశోధన, విస్తరణ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఈ వేదికతో పాటు జరిగిన పరిశోధనలు గాని విస్తరణ గాని అవి 2 నుంచి 5 సంవత్సరాల మధ్య జరిగిన ఫలితాలని క్రోడీకరించి సమీకరించి ఫలితాల ఆధారంగా సిఫార్సు వెళ్తాయి. ఈ సమావేశాలకు ఉద్దేశించినది గత సంవత్సరం ఏం చేశాం, పరిశోధనలు విస్తరణలు ఏం చేశాం,
అవి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ జోన్లో ఉన్న పరిశోధన స్థానాలు ఏం చేశాయి, వాళ్ళకి ఏమేమి మ్యాండేట్ ఇచ్చాము, వాళ్ళు ఐడెంటిఫై చేసే సమస్యలు ఏంటి, ఆ సమస్యలకి పరిష్కారం పరిశోధన పరంగా ఏం తీసుకొచ్చారు, ఆ ఫలితాలు ఎలా ఉన్నాయి, అవి ఎక్స్టెన్షన్ పరంగా ఏం వచ్చినాయి అంటే సమీక్ష. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.